సాంప్రదాయం ఏదైనా ప్రతి తండ్రి తన కూతురు పెళ్ళిలో ఈ కన్నీటిని కార్చడం, దాని వెనకాల ఉండేటువంటి ప్రేమ, ఆ అర్థం అనేది మాత్రం ఒకటేనండి. మేమైతే ముస్లిం మ్యారేజ్‌కి వెళ్ళాము. ఆ పాపకి అక్కడ మ్యారేజ్ జరుగుతుందనమాట అండి. వీళ్ళ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఒక చోట ఉండ్రు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అంకుల్ గారు మా డ్యాడీ వాళ్ళ వ్యాన్ మీద డ్రైవర్ గారనమాట. వాళ్ళ పాప మ్యారేజ్‌కే మేము వెళ్ళాం. ఆయన చూసారా ఎలా వెళ్ళిపోతున్నారో, నాకైతే చాలా బాధగా అనిపించిందండి. వాళ్ళ పాపకి మ్యారేజ్ అయితుంటే ఆయన చాలా బాధపడ్డారు. అంతే కదండీ! ఎక్కడైనా కూడాను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్ళైన తర్వాత ఒక అయ్య చేతిలో పెడతారు. ఇంకా ఫంక్షన్ విషయానికి వచ్చేస్తే ఇవేవో పంచుతున్నారండి. ఎప్పుడు వెళ్ళి భోంచేసామో వచ్చేసామో అనుకునేవాళ్ళం. కాకపోతే ఈ అంకుల్ మా వ్యాన్ మీద చేస్తారు కదా! అందుకే మేము కొంచెం ఎక్కువ సేపే ఉన్నాం. తీసి చూస్తే ఇవి పంచారనమాట. అండ్ నెక్స్ట్ పాపని మేము బ్లెస్ చేసాం. ఫస్ట్ మా డ్యాడీ వాళ్ళు వెళ్ళారు. బ్లెస్ చేశారు. వీళ్ళిద్దరూ ఒక చోటే ఉండరండి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు లాస్ట్‌లో తీసుకొచ్చారు. కానీ పెళ్లి తతంగం అంతా కూడా వేరుగానే జరుగుతుంది. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి తాళైతే కట్టాడు. వాళ్ళ మేనత్తయితే పెళ్ళికొడుకు, మేనత్తయితే వేస్తారంట. అలా వేశారు. అండ్ నెక్స్ట్ లాస్ట్‌లో వీళ్ళిద్దరిని కలిపి నుంచోబెట్టారు. చూస్తున్నారు కదా! లాస్ట్‌లో మన వీడియో కోసం ఒక వీడియో తీశాననమాట మా అందరు నేను. అండ్ నెక్స్ట్ భోజనాలకి వెళ్ళిపోతే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే పలావ్ అండి. వీళ్ళు అన్ని రకాలు వేయరు. ఓన్లీ బిర్యానీయే ఉంటుంది. కానీ అది కూడా చాలా బావుంది. చాలండి బాబు, అన్ని రకాల కన్నా ఇదొకటి తింటే చాలనిపించింది. అంత టేస్టీగా ఉంది. అయినా ముస్లిమ్స్ మ్యారేజెస్‌లో ముస్లిమ్స్ చేసే ఆ బిర్యానీస్ ఆ టేస్టే వేరు కదండీ! అద్భుతంగా ఉందనమాట. నేను రైతా వేసుకున్నా, కట్టా వేసుకోలేదండి. సూపర్ టేస్టీగా ఉంది. ఇదే మన వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.